మన ప్రార్థనతోని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ఎలా చేయాలని కొన్ని మాట్లాడుతూ చెప్పుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నేను చదవయ్యా. స్తోత్రం. హల్లెలూయా. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయు. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడు వలన తమ మనవి వినబడదని వారు తలంచుతున్నారు. మీరు వారి వలె ఉండబడి మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియదు. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయండి. ఇది దేవుడి ప్రార్థన, అది శిష్యులకు నేర్పిన ప్రార్థన. దేవుడు మన ప్రార్థన వింటున్నాడని నమ్మాలి. మనము ప్రార్థన చేసినప్పుడు కొంతమంది ఆలోచన వేరుంటాయి, కొంతమంది పని మీద ఆలోచన ఉంటుంది. కానీ ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం, నీ అవసరాలు చెప్పుకోవడం. ప్రార్థన అంటే మన మందిరంలోకి వెళ్ళి వీళ్ళు ఇరవటానికి వచ్చిన ప్రార్థన కాదండి. నీ హృదయంతో ఇచ్చిన కన్నీటి ప్రార్థన దేవుడు ఇంటా. నా బిడ్డ నా కొరకు కన్నీరు తీసిన అంటే నువ్వు కన్నీరు తీసిన పొట్టట ఆయన దేవుని సన్నిధిలో నిండి ఉంటుందట. నువ్వు దేని కొరకు కన్నీరు కాడుతున్నావు? నీ కొడుకుల కొరక, మారు మనసు కొరక, నీ జీవితం కొరక, నా పాపములు కూడా కడగబడ్డాయా లేదా? ప్రభువా నేను నీ రాజ్యంలో ఉండటం కొరకు నిన్ను నమ్ముకున్నా అని చెప్పి ప్రార్థన నమ్మడానికి ఏ వయసు అవసరం లేదండి. ఒక ముసలకు నేను సాక్ష్యం చెప్తే నీ 90 ఏళ్ళకు నాకు దేవుడా అన్నా కాదు. నువ్వు రేపు మరణించి నేను పాపినని నీ నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీలోనికి దేవుడు ప్రవేశించి ఆ మాట్లాడేది నువ్వు ప్రభువా, నా శరీరము, నా కుమారుడు సమస్తం నీవే, నా జీవితాన్ని చేతులు పెడుతున్నాను అని చెప్పాలి. అందుకొరకే ఒకరికొకరు ప్రార్థన చేసుకోమన్నారు. ప్రార్థన కొంతమందికి నాకు రాదయ్యా, మందిరం పోతే నాకు నోరు తెరవరాదు, గదగలరా అనకరాదండి. ఎట్లా చేయాలి ప్రార్థన అంటే, నువ్వు రాయల ఉన్నది, మన విశ్వ ఉన్నది, మీరందరి పేర్లు ఒక్కొక్కరందరూ చదవాలి. ఆమె జీవించు, అలా పేర్లు వస్తాయి కదా, వాళ్ళని జీవించని ప్రార్థన అంటే అది ప్రార్థనే. ప్రార్థన అంటే ఒక యేసయ్య నా కొరకు నీ సిలువలో మరణించి నీ రక్తంతో దాన్ని కడిగి పరిశుద్ధిగా చేసి ఒక మాట అయిన ప్రార్థనే. అయ్యగారు ప్రార్థన చేస్తాను, ఆడవారిని మాకు రాలేదు అని అంటే వీళ్ళు ప్రయత్నం చేస్తారు. మనం ప్రార్థన జీవితంగా అతి మా ఇంటిలో ప్రార్థన ఉన్న జీవితంలో సాతానుకు శక్తి ఉండదు. శక్తి ఉండదు అంటే నువ్వు ప్రార్థన జీవితం కదా నేను ముట్టడానికి అగ్నిలాగా ఉంటావు అన్న. అగ్ని దగ్గరికి ఏదన్నా వస్తుందా? కాలిపోతాయి. అందుకొరకే మండుతుండు దీపం ఎప్పుడు వెలుగుపడాలంటే ఈ వాక్యమేమో నూనె. అందుకొరకే మనలో ఉన్న ప్రార్థన దేవునికి అంకితమై ఉన్నది కనుక మనము అన్ని జనుల వరకు కాక చెడు మాటలు వేయకుండా ఉండాలి అంటాడు. ఇక్కడ ఏమంటుండే ఇక 17 అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వ్యర్థమైన మాటలు తిట్టుకుంటారు. అక్కడ ఉపవాసం ఉంచి ఉన్న కాడ గుర్తురాడుతనే కూడా ఉంటుంది ఒక మాట. అయితే జగడం పెట్టుకుంటారు. ఇవన్నీ దేవుడు దేనికి కర్త అంటే సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాదు. దేవుడు ఇంట్లో ఉన్న ఇంటిలో వీధులు ఉండయి, కళ్ళు ఉండదు, కొట్టాడు ఉండదు, ఏది అది వాక్యానికి భయపడతాను. మనం ప్రభు నమ్ముకున్నాం కదా. మనం అన్యులో ఏం చేస్తామంటే మనం ఇష్టానుసారం ఎగురుతున్నారు. వారు పక్కపడి పక్కపట్టి ఇష్టమైనట్టు ఎగురుతారు. కానీ వాళ్ళకు తెలియదు, వాళ్ళు సీగ్గట్టుంటూ మనం ప్రభు నమ్ముకున్నాము, వాళ్ళు నమ్ముకోరు. మనం నమ్ముకున్న తర్వాత మనకు ఆశీర్వాదం వస్తే కానీ ఇంట్లో ఈ బాగా జరగడం ఉండదాట. ఇప్పుడు జరగాలి బంధైన ఎట్లా బంధైనట్టు ప్రభు నమ్ముకున్నట్టు బంధం వాళ్ళకి ఆశీర్వాదం అవుతుంది. కొంతమంది ప్రభు నమ్ముకున్న తర్వాత ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. మనకు
అందరి స్థితి జ్ఞాపకం చేసుకోవాలి. నేను మొట్టమొదట ఈత కమర గురించి ఉన్నామని నా సాక్ష్యం బాగుంటుంది. అయితే అవన్నీ నేను అక్కడ తెలుసు. అయితే నేను ఏడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఎక్కడున్నా తండ్రి నా తల్లిదండ్రులు ఎవరు నాకు తెలుసు. కానీ నేను పుట్టిన తర్వాత మా అమ్మకే నేను చెప్పాను, అమ్మాయి దుర్గమ్మాయి ఇళ్ళమ్మాయి పనికిరావు, మనకు అవసరం లేదని తీసి పారేశాను. అయితే నేను నమ్ముకున్న సంగతి మా అక్కయ్యలను అందరూ నమ్ముకున్నారు. మరి నేను నా ఈ వర్షంలో నేను కొన్ని మన దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కనుక నేను దేవుడి పనిలో ఉండాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఒక వాక్యం మత్తయి సువార్త 25 అధ్యాయం. మత్తయి సువార్త 25. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయేది. పెళ్లి కుమారుడు ఆలస్యంగా చేయగా వారందరూ కుడికి నిద్రించుండేది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండి అను కేక వినబడింది. అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరచరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధిగల వారిని అడిగింది. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొని రండని చెప్పింది. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యో అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనుష్య కుమారునికి రాకడ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండు. పరలోక రాజ్యం చూడండి, ఇక్కడ మెలకువగా అంటే ఇప్పుడు మనం నమ్ముకున్న తర్వాత 5 ఎప్పుడు రాగడ పెళ్లి కుమారుడిని వాళ్ళు ఎప్పుడు వస్తాడంటే మెలక ఉంది. 5 ఎప్పుడు వస్తాడని కురికి నిద్రించి ఈ వాక్యం దేనికి సాదృశ్యమైన నూనె వాళ్ళు పుల్లు. ఇప్పుడు నేను చనిపోతే దేవుని రాజ్యంలో అంట వాక్యం అంతా నేను నింపుకొని మీరు ఉన్నట్టుంటే మీరు ఇప్పుడు చనిపోయిన దేవుని రాజ్యంలో ఉంటారని చెప్పి నమ్మకం మాత్రం ఉండాలి. మీరు ఏ సాతాను శోధించని నువ్వులను ఎవరు ఏమి చేస్తారో అది పట్టని మనకు అగ్నిలాగా ఉన్నాము. మన ప్రార్థన జీవితము మనకే ఆత్మ బోధిస్తుంది. నీకు ఆ దేవుడు నీలో ఉంటే అయ్యో నేను ప్రార్థన చేయకపోతే నీకే దేవుడు పేరెత్తిస్తాడు. ప్రార్థన చెప్తుంటే విశ్వాసం, వింటుంటే విశ్వాసం. ఇప్పుడు ఈ ఆదివారం గుడి ఖర్చుడు అంటే ఇది ఒక ట్యూషన్ లెక్క. 1 గంట లోపలనే కొన్ని మాటలు నేర్చుకొని అక్కడ రాస్తారు. వాళ్ళు చదివే త్రాసు ఏముంటుంది. ట్యూషన్ అనగా ఈ నైట్ ప్రార్థన విన్నట్టు ఆదివారం కూడా దొరకని వాక్యం. దేవుడు ఇక్కడికి నడిపించి తెలియని వారికి దేవుని దగ్గరికి నడిపించడం వరకు మనల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసిండు. మనం మనకే రక్షించు కాదు, మన అక్కజలను నమ్మాలి, మన కొడుకులు నమ్మాలి, మన పిల్లలు అందరు నమ్మాలి, మన వంశం నమ్మాలి. అగో క్రైస్తవాన్ని కట్టుకుండాలి అని చెప్పి పేరు ఇతరుల నుంచి రావాలి మనకు. అందుకొరకే మనమే రక్షింపబడదు కాదు, కానీ ఇతరులు కూడా దేవుని దగ్గరికి నడిపించిన వారే నిజమైన క్రైస్తవులు. అందుకొరకు ఇక్కడ ఏమైందంటే వీళ్ళు కొనికీళ్ళు తలుపు మూయవాడు. అయ్యా అయ్యా అంటే అప్పుడు అయితే ఎప్పుడైతే రెడీగా ఎక్కడన్నా సరైనటువంటి కరెక్ట్గా మనం ఇక్కడ విందే కానీ పోతే సరైన అన్నం అందినట్టుగా ఇక్కడ కూడా మరి మూయబడ్డది. మీరు అప్పుడు పోయి కత్తుకునేవారు. ఎప్పుడు చెప్పాడు మొదటి నుంచి అంటే మొలిచింది మనం నమ్మిన సంధి మనం మరణించే వరకు వాటితో మనిషి ఉన్నట్టు పోదు. మనం నేర్చుకున్న తర్వాత అది పోదు. అన్నిటికంటే దేవుడు అన్నాడు జ్ఞానం ముఖ్యం. ఈ జ్ఞానము ఆగాల నుంచి కలుగుతుంది, బైబిల్ కలుగుతుంది, ఇంటిలో కలుగుతుంది. జ్ఞానము మనం పుట్టుకతో నేర్చుకో. ఈ గుడికి రాచేటప్పుడు నేను అనుకున్న
పనికిరాని మాటలు ఎందుకని జ్ఞానం బైబిల్ జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు. లోకంలో జ్ఞానం చదివేది కలెక్టర్లు వీళ్ళు లెక్క తీసేది, ఆ జ్ఞానం ఆ భూమి మీద బ్రతుకుతాడు. ఈ జ్ఞానమేమో పరలోక రాజ్యం ఏరుతాడు. ఎందుకంటే ఇది మనము దీన్ని పాటించినప్పుడు మనకు దేవుని నమ్మిన పిల్లలను ఎన్నటికీ ఆశీర్వదించక మానడు. మన పిల్ల తరానికి ఉంటుంది. చూడండి ఆ వాక్యం చూద్దాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం. నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదారు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలుగుతందురు. ఆ దినములో నా దాసుల మీదను నా దాసురాల మీదను నా ఆత్మను కుమ్మరించేదను కనుక వారు ప్రవచించేదారు. పై ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేసేదారు. ప్రభు ఆత్మ ప్రత్యక్షమగు ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుతాడు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుతారు అని దేవుడు చెప్పుచున్నాడు. చూడండి, ప్రభు నామం బట్టి ప్రార్థన చేసిన వారు రక్షణ పొందుతారట. ప్రభు నామము కొన్ని రోజులు నమ్మి కొన్ని రోజులు రాని వారు ఉన్నారు. మాకు మొత్తం తెలుసు దేవుని గురించి అంటాడు. అది ఇద్దరే. నేను అనుకుంటాను, కొంతమంది మధ్యలో వచ్చి మాకు ఏం మంచిదనం లేదు, మళ్ళీ లోకంలో గడిచిపోతుంది. నిన్ను ఒక మాట దేవుడు పట్టుకున్నాడా? నిన్ను మాట ఏడువాడు, నిన్ను ఎన్నడికి ఏడువాడు అని అంటాడు. నీతి మంతులు అన్నటికైనా తిరిగి మళ్ళీ లేస్తారట. నీతిలా మనం నష్టడానికి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు దేనికి పెడుతుంది దేవుడు అంటే మనం రక్షింపబడటానికి. శ్రమలు రాకుండా క్రైస్తవునికి శ్రమలు రావాలి. వచ్చినప్పుడు దాన్ని జయించే జ్ఞానం, జయించే శక్తి ఉండాలి. మనకు ఇంకా శ్రమలే, అన్ని శ్రమలే. బాకీలు ఉంటే బాకీ తీరితే అన్నీ తీరితే. ఒకప్పుడు నేను పెద్ద పెద్ద సాక్ష్యాలు అంటే నేను ఆనాడు తింటుండు, నీకు ఇంత బిల్డింగులు కట్టిన సాక్ష్యాలు నేను వింటాను. అందుకొరకే మనము దేవుడు నమ్మిన తర్వాత మనం ఆయన మాట ప్రకారం నడవాలి, వాళ్ళ ఆజ్ఞాన్ని అనుసరించాలి. అందుకొరకు ఇక్కడ ప్రభు నామం బట్టి అంతే తెలియన. ఇప్పుడు మనం నమ్ముకున్నాం కదా. నేను కూడా పుట్టుకతోనే క్రైస్తవుని కాదు. అయితే మా అమ్మ ఆనాడు గుడి పెళ్లి అయిందట. అయినప్పుడు మా వారు చదువు రాదారు. నేను ఆరాధమూర్తి రేడి అయినా ఇది అమ్మ ఇది నిజమైన క్రైస్తవ జీవితం కాదు, నీ పెళ్లి ఇట్లా అయిందంటే నా పుట్టుకతోనే నాకంటే ముందుగా ఒకటి చనిపోతే నా మీద, నా పేరు భూమయ్య. అయితే భూమి మీద వేసి ఇక బతుకుడు అని పెట్టిన ఆ పేరును బట్టి నా తీరెందుకు పెట్టినామంటే ఇట్లా అనుమానించడం అని చెప్పింది. ఆ సాక్ష్యం అంతా నేను విన్నాను. నేను ఎవరైతే ఈ భూమి మీద నిజమైన దేవుడు ఎవరని గమనించాను. నేను బైబిల్ పట్టిందంటే నేను దాన్ని చదివింది 4వ తరగతి. ఆ రాసుడు ఆ బైబిల్ చదువుడు నేను విడిచిపెట్టలేదు. నేను బొంబాయి పోయినా ఎక్కడికి పోయినా రాసుడు మాత్రం విడిచిపెట్టలేదు, దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకొరకే దేవుడు నా పిల్లలను ఆశీర్వదించడు, కానీ పిల్లలకు రక్షణ లేదు. రక్షణ చేయడానికి ప్రార్థిస్తున్నా, పోరాడుతుంది. అందుకొరకు మీరు కూడా అందరూ ప్రార్థన చేయాలి. మరి ఇక్కడ ఇంకా మనం నమ్ముకున్న తర్వాత మన పిల్లలు ఒక్కోలన్నా మా అమ్మ మా బాపట క్రైస్తవుడట అని చెప్పి ఒక్క కుమారుడైనా మన వాక్యం చెప్పేటోడు ఇక్కడికి వెళ్ళిపోతుంది. మనం అనుకుంటున్నాం అవి నమ్ముకుంటే ఏం మంచిగా లేదు. కాదు, దేవుడు మాత్రము మన గర్భఫలాన్ని జీవిస్తాడు. మన అన్నీ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ జీవిస్తాడు. కనుక మనం నమ్మిన తర్వాత మన ఇతరుల వరే మనము అగరాదు, ఎవరు చెప్పిన మాట పట్టదు. ఇంకా ఇందులో కొంచెం 100 మాటలు బయలుదేరుతారు. 6 మాటలు పట్టకండి. అపొస్తలుల కార్యం 20:28. ప్రభువు తన స్వర రక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగాను ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు
మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవదనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదు. చూడు, అయితే ఇక్కడ ఆ వాక్యం ఇందులో మనము ఒక చేనుకు ఒక పురుగు జరిగితే ఒక చెట్టుకు తలి అంతా తిరిగినట్టుగా ఇందులో ఒక చెడు ఉంటే అందరికి తిరుగుతారు. చెప్పుడు మాటలు పట్టద్దని కొంతమందిని అడుగుతారు. నేను ఇట్లా అన్నట్టు మనకు అవిడి ఎవరు ఎందుకు మనము ఏళ్ళు ఉన్నాము నేనెట్లున్నా అని చెప్పి మనకు మన హృదయము నేను సరిగా ఉన్నానని చెప్పి దేవుడికి చెప్పుకోవాలి. కానీ ఇతరులకు నువ్వు కట్టాలి ఇచ్చాయి ఈ మాటలు చెప్పకూడదని చెప్పి బైబిలే చెప్తున్నది. అందుకొరకు ఇక్కడ మేము వాక్యం బోధించేటప్పుడు ఏం చెప్పుకుంటాం అంటే, ప్రభువా నా కండెట్టున్నాయి, నేను ఎట్లా ఉన్నా అందరి నీ గ్రూప్ నాకు ఉన్నదని చెప్పి దేవుడికి అడిగి బోధిస్తాడు. చూడండి, తనకు బోధించి ఇవన్నీ చెప్పి నేను అబద్ధం ఆడితే అది అబద్ధ బోధకుడు అయిపోతాడు. రోమపత్రిక 2:20. ఎదుటివారిని బోధిస్తూ నీవే బోధించుకున్నావా? దొంగిల వద్దని ప్రకటించు, నీవు దొంగిలవా? వ్యభిచరింపవద్దని చెప్పు, నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకును, నీవు గొల్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు, నీవు ధర్మశాస్త్రం మీరుడి వలన దేవుని అవమానపరచదవా? రాయబడిన ప్రకారము మిమ్మును బట్టి గల దేవుని నామము అన్య జనుల మధ్యన దూషించబడుచున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వాళ్ళవైతివా? సున్నతి ప్రయోజనకరమగును. కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించిన వాళ్ళైతే నీ సున్నతి కాకపోవడం. ఇక్కడ మనం నేర్చుకునేదంటే ఎదుటివాడిని బోధించే వారికంటే ఒక మనిషి బోధిస్తుంటే ఈ వినేవారికి నిద్ర రాదు. ఒక మనిషి బోధిస్తుంటే ఆ పరిశుద్ధాత్మ అన్నది అందరూ కలగజేస్తాడు. నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మనే. దేవుని ఆత్మ ఏం చేస్తుంది అంటే దురాత్మ వచ్చి పట్టుకుందామని ప్రయత్నం చేస్తాడు. నేను ఒకప్పుడు ఏమైనా నీవు శరీరానికి నిద్ర ఎంత పండుకున్నానికి అంతే పండుకోవడం. దరిద్ర దాచినట్టుగా మనకు దరిద్రం నిద్ర కూడా ఇంత నిద్ర పోవడానికి అంతే పోరు అంటే పండుకుంటాడంటే 9 దాకా పండుకుంటాడు. ఆ నిద్ర గురించి కూడా ఉన్నది. సామెత గ్రంథం 6:6. చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొను. సోమరి ఎందాక నీవు పండుకొని యుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునిగెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పండుకొడదని నీవు అనుకొనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును. చాలు. నిద్ర మన పెద్దలు వెనకట ఎన్నో రాత్రి లేచి పనిచేస్తారు. కానీ ఇప్పుడు నిద్ర మత్తు ఎందుకు అని అంటే, దేవుని ఆత్మ నీలో ఉండి నేను ఈ మా బృందంలో మేము 10 మందిని ప్రార్థన చేస్తాం. నేను అనుకున్నా కానీ ఇక్కడ దయాకర ప్రార్థన అంటే చేసి తప్ప నేను మూవ్ అను లేదు. ఎవరి శక్తి దేవుని శక్తి, దేవుని ఆత్మ నాలో పనిచేస్తుంది. ఒక్కనాడు కూడా కాదు, మన సంవత్సరం ఆయన ఒక్కనాడు కూడా ఇట్లా నేను ఇటు పోతున్నానా నేను మళ్ళీ ఇంకా ముందుగానే లేచి 3:30 లేచి తయారు ఉంటా. 5 నిమిషాలు ముందుకే ఉంటా. అక్కడికి పోరాను, దానికి ఎదురు చూస్తాను. ఈ బుద్ధి లేని గంజలు గాలా ఉన్నారన్న
మనం కూడా అట్లా ఉండాలి. ప్రార్థనకి ఎదురు చూసేవాడి నిద్ర పోయేంత పోవాలి, పండకుండా కాదు కానీ ఎప్పుడు పోవాలి. కానీ దేవుని సమయాన్ని దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగిస్తే దేవునికి సంతోషం, మనసు కూడా సంతోషం. సమయాన్ని అసలు సద్యోగం చేసుకుంటాం. ఒక కాడ టీవీ కాడ కూర్చుంటాం, మాట్లాడతాం. కానీ దేవుని సమయం ప్రార్థన చేసుకోవాలని తల్లి చెప్తుంది, అందరూ తండ్రి చెప్తారు. ఎవరంతరు పిల్లలు చేయరు. అయితే మనం మన మన పోలికలు మనకు రావాలంటే మన తండ్రి చెప్పిన మాట 13. తండ్రి శిక్షించిన కుమారుడు ఆ. జ్ఞానము గలవాడు, ఆ, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును. విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకుని వాడు తనను కాపాడుకొను. ఓరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణముకేమీ దొరకదు. చెత్తగల వారి ప్రాణము పుష్టిగా నుండును. నీతిమంతునికి కళ్ళ మాటల అసహ్యము. భక్తిహీనుడు నిందించు అవమానపరచును. యథార్థవంతునికి నీతియే రక్షకము. భక్తిహీనత పాపులను చెరిపివేయు. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు. దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనం గలవారు. చూడండి, కొంతమంది అన్యులు ఏం చెప్తారంటే ఏమైనా ఉన్నదంటే నాకు ఏం లేదంటే ఉంటుంది. కొంతమంది ఏం లేకుండా ఎదురు పెట్టాడు. నీకు ఎంత కావాలి, 5 లక్షలు అంటే బైబిల్ చెప్తుంది. ఉంటే ఉన్నది, లేకపోతే మనం ఏం లేకపోతే దేవుడితో. ఇప్పుడు బైబిల్ అంతా మనం ఏ మాట ప్రకారం వింటున్నాం కదా, దాని ప్రకారం నడిచినట్టుంటే దేవుడు ఇంకా ఆత్మీయంగా ఎదుగుదల చేస్తాం. మనం ఇప్పుడు నేను బడికి అయినప్పుడు ఏంటంటే ఆరు తింటే ఇంకా అన్నట్టుగా ఇప్పుడు మనము ఈ వాక్యం అనే పాలన తాగుతాం. ఈ వాక్యం పాలే చిన్నపిల్లగా ఇంకా ఉప్పు పెడితే ఎదిగినట్టుగా మనం ఈ వాక్యం పాలే. ఇప్పుడు తెలిసిన ఆ పాలన గురించి ఉన్నది. అయితే మనము పాలు తాగిన పిల్లవాడికి ఎదిగినట్టుగా ఎదగాలి. ఎదిగి ఇక మనం ఇప్పుడు బైబిల్ అంతా తెలిసినాక మనం అబద్ధమాడము ఎదురాడమన్నది పోయినది. దేవుడు నమ్ముకున్నాం, మన సాక్ష్యం దక్కని చెప్తుంది. అందుకొరకు మనం పాలను ఒకటి పేతులు 2. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదురు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. పాలన్నాడు చూడు, ఎట్లా అన్నాడు? అసూయ ఇవన్నీ కడిగేసుకొని ఈ పాలను తాగుడి. ఈ పాలు అనగా ఈ వాక్యము ఇది రాను రాను ఏమవుతుందంటే ఇది చేయనివ్వాలి. చదువచ్చే వారికి ఎప్పుడు బైబిల్ చదువుతుంటే మనం కొత్త మాటలే రోజు మనం ప్రార్థన చేసినా రోజు బైబిల్ చదివేది కొత్తనే. ఏ పుస్తకం చదివినా అవన్నీ విడిచిపెడతారు, కానీ ఇది రోజు మాత్రం కొత్తనే. అందువరకు దీన్ని రోజు చదవాలి, దీని మాట వినాలి. ఇది దేని వలె వస్తుందని చెప్తుంది ఎజ్కేలు గ్రంథం 1. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనుచ్చు ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకునమని నాతో సెలవేయగా నేను దానిని భక్షించి
తిని అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండేది. చూడండి, అది ఎప్పుడు నేను ఒకప్పుడు ఆ జ్ఞాపకంలో వేసుకున్నప్పుడు మొదలు చదివినప్పుడు నడివినప్పుడు చేరొచ్చు, కానీ రోజు దాన్ని నవ్వుతుంటే తీపిగా ఈ బైబుల్ కూడా నువ్వు రోజు ఈ మాటలు వింటుంటే ఇంకెంత ఉల్లాసం ఎరుగుడు ఆత్మీయ ఎదుగుతావు, కానీ దిగిపోవు. నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఎదగాలి, కానీ ఇంతే కాదు నాకు ఎప్పుడు చాలు. అయితే దేవుడు చెప్పిన ఆది నుంచి అంతవరకు సహించిన వాడు ధన్యుడు అంటున్నాడు. అయితే కొన్ని రోజులు నమ్ముకొని నెలకు నేను కొన్ని మాటలు రాశాను, అది చెప్పాలా? అవి చెప్పడానికి ఉన్నది. క్రైస్తవ జీవితంలో ఎట్లు జీవించాలి, ఎప్పుడు ఏ సమయం ఇలాలి అని రాశాను. అది నమ్మిన తర్వాత ఎలా ఉంటున్నాము, నమ్మకం ఉంది ఎలా ఉంటున్నాము, అలాగున్నా మార్పు ఉన్నదా లేదా అని మనం గమనించుకోవాలి. అందుకొరకు ఈ వాక్యము మనకు తేనెలాగా దీన్ని భుజించడం అంటే తినడం వింటుంటే మనము మన ఈ జ్ఞానం ఏంటంటే మనం దేవుడు పోయి మన నుండి చెడుతనం తీసేస్తారు, అన్ని కడిగేస్తుంది, విషయం కడుగుతుంది, అన్ని కడిగేస్తుంది. మన సబ్బు పెట్టి కడిగినట్టుగా మన ఉదయాన్ని కడిగేసిన తర్వాత అది పరిశుద్ధమైన జీవితం అయినప్పుడు దేవుడు నీకు ఏ బీమారు రాయి. చూడండి, నిర్గమకాండం ఇశ్రాయేలుకు ఏ బీమారు రాదు. 15వ అధ్యాయము 26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచుచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఎలీమునకు వచ్చింది. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ వద్ద దిగింది. అది ఇక్కడ దేనికి అంటే ఇప్పుడు సృష్టించిన సృష్టికర్తకు అధికారం ఎట్లున్నదంటే ఆయన ఒక మాట చెప్తే కుంటివాడు నడిచిండు, మరణించి వాడు లేపిండు. ఆయన సృష్టికర్త అంటే భూమి ఆకాశం కదిలింది కనుక ఆయన పరలోకంలో అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది. ఆ అధికారము ఈ శిక్షలకు ఇచ్చాడు 12 మందికి. కొంతమంది పేతులు లేపాడు, కొంతమంది అన్ని మాట అంటే కనుమను గాక అంటే ఆయన అన్నాడు. నీతిమంతుడు ఒక మాట అంటే అది జరుగుతుంది కానీ మనలో ఉన్న మంచితనం యేసుప్రభు పోలికను ఉండాలి, యేసుప్రభు మాటలు ఉండాలి. యేసుప్రభు లాగా అయిన తర్వాత నువ్వు అడిగిన పొందుకుంటావని వాక్యం చెప్తున్నాడు. అందుకొరకు మనం ఇప్పుడు మరియమ్మ ఉన్నది, ఎలిజబెతమ్మ ఉన్నది, వాళ్ళ లెక్క స్త్రీలు కావాలి. నయోమి ఉన్నది, కష్టపడేటప్పటికి అత్త కూడా నాకు ఉన్నది, అందరికి ఉన్నది, మన కన్నబిడ్డలకు ఉన్నది, కొడుకు కుమారులకు ఉన్నది, ఇవన్నీ ఉన్నది. వాక్యం ఒక్కోలకే లేదు. మీరు విని దాని ప్రకారంగా ఇక మాట అని దానికి సమయం లేదు. ఇప్పుడు ఈనాడే నేను పాటలను ఒప్పుకొని నువ్వు పరలోకరాజ్యం ఉండటానికి ప్రభావ నేను ఇన్ని రోజులు ఈ వాక్యం నేను ఈనాడే మారండి, ఈనాడే ప్రారంభం చేయండి. మీరు ఎవరికి చెప్పుడు అవసరం లేదు. ఇక్కడ రోజు ఆదివారం వాక్యం మాత్రం తప్పకండి. ఈ నెలకు ఈ వాక్యం ఏమిటో తప్పితే ఒకటి తప్పన జ్వరం వస్తే ఏదైనా ఆపతున్నప్పుడు తప్పితే దేవుడికి అన్ని తెలుసు. ఈ 4వ రాకముందే దేవుడికి తెలుస్తాడు, ఈ 4వ రాకముందే తెలుస్తాడు. చెప్పండి 139 చెప్తాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచారము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదు. అయితే ఇక్కడ
దేవుని ఆత్మ ఇప్పుడు దేని కొరకంటే నా ఆత్మ నా సన్నిధికి రావాలంటే అక్కడ ఈ గర్వించిన దూత ఏం చేసిందంటే భూమి మీద పడగోలేడు. ఆ సాతాను మన కంటికి కనబడని శక్తులు ఉన్నాయండి. అవిటితో మనం పోరాడుతున్నాం. కానీ దేవుడు ఇప్పుడు దేవునికి సాతానుకు పోరాటం ఉన్నది. ఈ పోరాటం నమ్మని వాళ్ళు అంతా ఏంటంటే సాతాను మనుషులే. మనం నమ్మిన బిడ్డలకు దేవుని మనుషులు. ఈ దేవుని మనిషి నమ్మిన వారైనా కానీ ఎత్తబడే గుంపులో మనం ఎత్తబడాలి. దీనికి అందరం ఇప్పుడు ఈ క్షణంలో మళ్ళా రాసి పెట్టండి. నేను ఇప్పుడు అతను నేను దొంగవాడు ఎప్పుడో అతను మీరు మాత్రం రైలు. మళ్ళా మన తాత ముత్తాతల తల్లి నమ్మినటువంటి వంశం ఈ తరముల మిమ్మల్ని మీరు నమ్ముకున్నారంటే ఈ గొప్ప రక్షణ మన తాత ముత్తాత తల్లి కాదు. కానీ 7 తరముల తాత అని చెప్పారు. ఈ తరములో మనం మాత్రం అవి చెప్తారే మన పిల్లలు మన ఈ తరం నుంచి నీ పిల్లలు నీ కుమారులు మా అమ్మ మా తాత మరి క్రైస్తవులట అని చెప్పి వాళ్ళు కూడా అవుతారు. అది దేవుని చిత్తం. నమ్ముడు కూడా మనం ఎన్నో బోధిస్తాం. కానీ దేవుని చిత్తం అంటే భర్త మారత్తు భార్య పోతే భార్య మారత్తు. కానీ ఇద్దరు ఇసురవుతులు ఇసురు చెప్పారు. ఎంత పడతారట పడతారట. ఆమె ఏంటంటే ఆమె ఒకటే దాకా నలుగురు కూర్చుంటే ఒక ఆమె భార్యను పనిచేసే కాడ పోయాడు. కట్టుకుంటాడు. ఒక ఆయన కొడుకులు పెద్దగైనమని తను పెట్టి అత్తే కొట్టుకురా అని చెప్పుకుంటాడు భర్త. ఒక ఆయనేమో దేవుని నమ్ముకున్నాడు. ఈ నలుగురు తాగుకుంటే 11 దాకా తాగుతారు. తాగిన కాడికి లేవరు కదా. తాగటోడు మాట్లాడుకున్న మాట 11 అయినామని మేము వెళ్ళిపోవాలి ఏం కలిసి అని అనుకున్నాడు. అయ్యో మళ్ళీ భార్య అడ్డుపెడుతుంది. ఇప్పుడు పోతే అడ్డుపెడతాడు. ప్రభుని నమ్ముకున్న ప్రేమను బట్టి ఆమెను పెడతా అని ఈయనకు తెలుసు. భయపెట్టించుకుంటూ ఎందుకు భయపడుతుందో అని చెప్తారు. జ్ఞానవంతుడే కానీ అడ్డుపెడతాడు. అని తర్వాత ముగ్గురు తీసుకుపోయి అమ్మ అయ్యో మాకు కూడా చిన్న చెప్పి అంటే దేవుని ప్రేమను బట్టి ఆయన దాన్ని అన్నం పెట్టిన తర్వాత మళ్ళీ మొక్కలు వేసి మళ్ళీ చారు పెట్టింది. మళ్ళీ అమ్మ భార్యకి ఇట్లా ఒక్కరు కూడా అంటే నేను ప్రభుత్వం అనుకుంటే ఆయన ఇంకా భర్తలు ఎవరు ఆయన వింటాడంట. ఈ మాటలు వినుకుంటే ఏమంటాడంట, నేను ఒక్కోదాన్ని పరలోక రాజ్యం ఉంటే మరి ఆయన ఉండదా అని ఇంత ఓట్లు పడుతున్నాను. నేను నువ్వొక్కదాన్ని ఉంటావని చెప్పి తెల్లారి బైబిల్ పట్టి దేవుని మార్పు కట్టుంటుందట. మన క్రియలు చూపిస్తారు. ఇప్పుడు భార్యకు భర్త చేసిందంటే భార్య మంచిదైతే భర్త మారుతుంది. భర్త మంచిదైతే భర్త మంచివాడైతే భార్య మారుతుంది. అయితే మనం యేసు ప్రభు క్రియలు ప్రేమను చూపెట్టాలి. అది ఇంత కోపం ఉన్నోడికి టైం అని చెప్పి వాళ్ళకి అర్థం కావాలి మనం చేసే పనులు. అందుకొరకే అవిశ్వాసం భార్యతో సంసారం చేయమన్నాడు. కానీ మనం ఉత్తరీయతాడు. నువ్వు గట్టాలి గయ్యాడక మాట్లాడతాడు స్త్రీలు. పురుషుడు ఏదన్నది ఇప్పుడు నాకు అంత గయ్యాడు అంటే ఎందుకు తెలుసు. మా భార్య గురించి మొత్తం తెలుసు. అక్కడ పది మంది మీరు అందరూ నాకు చెప్పేదానికి వచ్చిందా అసలు అందుకొరకు కాబట్టి. కానీ పోతే అన్నం పెడతాను మాట్లాడుతుంది. నేను చెప్తున్నాను కానీ దగ్గర ఉండలేము. ఆయన కన్నవాళ్ళు ఉంటుంది, నేనేమో 4 మంది ఉంటాను. అయితే మందు కొరకు ఎందుకొరకంటే మనం తగ్గించుకునే ఉదయం మనలో ఉన్నప్పుడు మనము హెచ్చించుకునే గుణం ఉంటుంది. నా అంత ఇట్లా అట్లా. అయితే మనకి ఈ నాలుగు రాకముందే మనకు తెలుసు. కానీ నీవు మరణించిన నీవు 14 చదువు 19 నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయము ఆశ్చర్యమును నాకు కూర్చున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు.
నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దీవింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినముల నీవు నీ గ్రంథంలో లిఖితము రాయను. చూడండి, దేవుడు మనం ఎన్ని రోజుల మీద బ్రతకాలో మనం సంవత్సరం రాజేస్తున్నాం, కానీ దినాలు రాసి పెట్టుకుంటాం. జీవగంధంలో మన పేరు ఉంటుంది. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు భూమి మీద పడి ఇట్లా జీవించి దేవుడిని నమ్ముతామని జగతి పురాణి ఏక మంది మనం ఏర్పడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. మీరు అనుకుంటున్నా, నేను చెప్పుకుంటున్నాను, దేవుని ఆలోచన వచ్చి మీకు వెళితేనే సాక్ష్యములు నమ్మిళ్ళు. ఆ రక్షణ అందరికీ దొరుకుతలేదు. ఈ రక్షణను పోగొట్టుకునేది మన మీదనే ఉంటుంది బాధ్యత. మనం పోగొట్టుకుంటే కాపాడుకొని పరలోక రాజ్యంలో ఉంటున్న పిల్లలు రారు, కొడుకులు రారు, ఎవరు రారు, అందరూ నీ నీతి క్రియలు నీకు చెప్తే అక్కడ మనం ఏంటంటే ఆ సూర్యుడి చంద్రుడు ఎవరు కూడా ఉండరు. శుద్ధి అని దేవదూతలాగా మీరు ఉంటారని చెప్పి ఆ పరలోకం ఏంటి నరుడు కావచ్చు భూలోకం మీద 33 సంవత్సరాలు జీవించి 12 మంది శిష్యులకి ఈ భూలోకం అంతా మీరు చెప్పుకొని నా సన్నిధి నడిపించారు కానీ చెప్తే ఇక ఈ మనం బ్యాగ్ వేసుకొని పోతే కొంతమంది నన్ను చూసి అక్కడి పని దొరికించుకుంటూ బ్యాగ్ వేసుకొని పోతాడు. కాదు అన్నిటి నౌకరి కన్నా ఈ నౌకరే పెద్దది, కలెక్టర్ నౌకరి కన్నా. వాడు తింటాడు, తాగుతాడు, బంగ్లాలు ఉంటాడు, కలెక్టర్ ఆడు నడకపోతాడు కానీ భాషలు కొద్ది మాటలు దేవుడు దీవించు. ఆమేన్.